మీరు ఈ ఇంటి అల్లుడు బాబు, మీరు కూడా రావాలి. అల్లున్నా? నాకు అలా ఏం అనిపించట్లేదే, ఆ ఫీలింగ్ కూడా నాకు లేదు. మనస్పర్ధలు వస్తాయి పోతాయి బాబు. మనుషుల మధ్య బంధమైతే ఉంటుంది కదా. బంధం అంటే నిజం, నిజాయితీ, నమ్మకం ఉండాలి బామ్మగారు. అబద్ధాలు, మోసాలు, నమ్మక ద్రోహంతో ఏ బంధము నిలబడదు. అసలు అది బంధమే కాదు. అపార్థాలతో ఆలోచనలు మారతాయి బాబు. అపార్థం తొలగినప్పుడు నువ్వు చెప్పిన నిజం, నిజాయితీ, నమ్మకం కనిపిస్తాయి. నేనన్నీ ఆలోచించే మాట్లాడుతున్నాను. నిజాయితీ, నమ్మకం ఉన్న వ్యక్తులు ఎవ్వరూ లేరిక్కడ. అవసరానికి మారే మనుషులు తప్ప ఏ బంధాలు లేవు. సరేలే బాబు, పెద్దదానిగా అడుగుతున్నాను, మీరు గుడికి రావాలి. క్షమించండి, నాకిష్టం లేదు. దివ్య అడిగితే వస్తాడేమో. అడుగు దివ్య. అడుగమ్మా, నామోషెందుకో. గుడికి రండి. నువ్వు పిలిస్తే అస్సలు రాను. అయినా దయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు గుడికి పిలవడం ఏంటి? బాబు, మేం తప్పు చేశామో ఒప్పు చేశామో ఆ దేవుడికే తెలుసు. మీకిష్టం లేకపోయినా మా కోసం రండి, శశి కోసం రండి. అన్నయ్య వస్తాడు బామ్మగారు, అందరం వెళ్దాం. సంతోషం అమ్మా. త్వరగా రెడీ అవ్వండి. నా చెల్లిని అడ్డు పెట్టుకుని గేమ్ ఆడుతున్నారు, చెప్తాను. చాణిక్య శశిలపై మన మాటలు బాగా పరిచేసినట్టున్నాయి కదా. అందుకేగా అన్ని మాటలు వస్తున్నాయి. మా ముసల్దాన్ని బలి అడిగాడు. అన్నది ఆవిడ కాదు, దివ్యను. అది దివ్య కూడా అర్థమైంది. పదండి, వెళ్ళి రెడీ అవుదాం. ఏమైంది? మీరు చెప్పింది నిజమే బాబు. అంటే ఇంట్లో పాముందా? చాలా పెద్ద పామే ఉంది. ఇంట్లోకి రాకుండానే ఎలా చెప్తున్నావు? రానవసరం లేదు, అటు చూడండి. ఇలాంటి పాము నేను ఎప్పుడు చూడలేదు. మీరు సరే అంటే మా వాళ్ళతో వచ్చి పాములు పట్టేస్తా. వద్దు, పాము ఇంట్లో తిరుగుతున్నట్టు ఎవరికీ తెలియకూడదు. ఆ పాము చాలా ప్రమాదకరం బాబు. కాటేసిందంటే క్షణాల్లో ప్రాణాలు పోతాయి. వేరే దారి ఆలోచిద్దాం. పాము విషయం ఎవరికి చెప్పకండి. ప్రాణాలు తీసే పాముని పెట్టుకొని ఇంట్లో ఎలా ఉంటారు బాబు? ఎవడు వాడు? ఇంటి వెనక ఏం మాట్లాడుకుంటున్నారు? ఈ ఊరికి రాగానే ఎటో వెళ్ళొచ్చారు. ఏం జరుగుతుంది ఇంట్లో? అసలు ఎందుకు ఈ ఊరికి వచ్చినట్టు? సంథింగ్ ఈజ్ రాంగ్.
లోకేష, నువ్వు అటు వెళ్ళి వెతుకు, నేను ఇటు వెళ్ళి వెతుకుతాను. ఏదైనా ఆధారం కనిపిస్తే నాతో చెప్పు, సరేనా? అలాగే దివ్యమా. పురావస్తు శాస్త్రవేత్తవా? గోడల మీద నీకేం కనిపిస్తుంది? సార్, ఆర్ట్, కళ. కాకి రెట్టేం కాదు, కళను ఆస్వాదించే మొహాలమివి. ఏమిటి సార్ అలా అంటారు? శిలలపై శిల్పాలు చెక్కినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. ఆపు, నువ్వు నీ వెదవ గొంతు. ఏం సార్ బాలేదా? నువ్వేమైనా ఘంటసాల సుబ్రహ్మణ్యం అనుకుంటున్నావా? చిన్నపిల్లలు వింటే తడుచుకుంటారు. అందుకే సార్ పిల్లలు లేని ప్లేస్ చూసి పాడాను. నీ పిశాచి పాటగోల ఆపు. ఏమిటి సార్? ఏమిటి సార్ మీ ఉద్దేశం? స్వతంత్ర దేశంలో పాట పాడే హక్కు కూడా లేదా నాకు? ఆపు. మ్యాటర్ డైవర్ట్ చేయకుండా స్ట్రైట్ గా చెప్పు. నువ్వు అది కలిసి ఏం వెతుకుతున్నారు? ఏం చెప్పు. ఇది మాత్రం మీ మనసులోనే దాచుకోండి. 5వ కంటికి తెలియకూడదు. 5వ కన్నా? మే ముగ్గురుమా, మీతో కలిపి 4. మీరెవరికైనా చెప్తే అది 5వ కన్ను, ముక్కు, చెవి, నోరు అవుతాయి సార్. తల, కాళ్ళు, చేతులు, వేళ్ళు అవ్వకూడదా? మీరు ఇంటెలిజెంట్ సార్, ఇట్టే పడేస్తారు. ఇక ఉంటానండి. ఆగు చార్కేసా. మళ్ళీ ఏమిటి సార్? చెప్పకుండా వెళ్తున్నావేంటి? చెప్పేశాను కదా సార్. ఏం చెప్పావు? రహస్యం. ఏంటా రహస్యం? అదే సార్ రహస్యం. అంతా విని మళ్ళీ అడుగుతారేమిటండి? నువ్వు నాకేం చెప్పలేదు కదా. చెప్పకూడదే రహస్యం అంటే. మీరు కూడా ఎవరితో చెప్పకండి, ముఖ్యంగా 5వ మనిషికి. చార్కే, వీడు నాకేం చెప్పాడు? నేనేం విన్నాను? కన్ఫ్యూజ్ చేసి వెళ్ళాడే. నా ఉప్పు తిని అక్కడ విశ్వాసం చూపిస్తున్నాడన్నమాట. చెప్తా, ఎలాగైనా వీళ్ళ బండారం బయట పెడతాను.
సారీ సారీ వదినా, పాము కాటేస్తుందని. పాము విషయం వెంటనే అందరికీ చెప్పాలి. వదిన వదిన ప్లీజ్ వద్దు వదినా, వద్దు. అందరూ భయపడతారు. అదిగోండి పాము వెళ్ళిపోతుంది. ప్లీజ్ ఎవరికి చెప్పొద్దు వదినా, అందరూ డిస్టర్బ్ అవుతారు. ప్లీజ్ ప్లీజ్. అగిన్నిటివ్వు. రామ్మా, అభి వచ్చాడు. అభి పక్కన కూర్చో, నేను వడ్డిస్తాను. ఏమైందమ్మా, అలా ఉన్నావేంటి? ఏం లేదన్నయ్య. ఆ చెమట్లేంటి శశి, ఏమైంది? దివ్య ఎక్కడ? చెప్పు శశి, ఇది నిన్నేమన్నా అందా? ఎవరు ఏమనలేదన్నయ్య. నిజం చెప్పు. ఇక్కడ నువ్వు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను. ఏం కాలేదన్నయ్య, కాస్త ఉక్కపోతగా ఉండి చెమటలు పట్టాయంతే. నిన్ను ఎవరేమన్నా సరే నాతో చెప్పు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు కూడా వచ్చి కూర్చో దివ్య. పర్వాలేదు నాన్నమ్మ, నేను వడ్డిస్తాను. భోజనాలు అయ్యాక మనం గుడికి వెళ్తాం దివ్యమ్మ. సరే చారుకేశ, అన్నయ్యతో చెప్పి ఎవరికి తెలియకుండా వెళ్ళాలి. వడ్డించకుండా గుసగుసలేంటి? చెప్పండి సార్, మీకేం కావాలో నేను వడ్డిస్తాను. ఓవర్ యాక్షన్ చేయకు చారుకేశా. అమ్మమ్మ, భోంచేశాక నేను ఆయన గుడికి వెళ్ళాలనుకుంటున్నాం. పొద్దున్న వెళ్ళొచ్చాం కదా, మళ్ళీ ఎందుకు? అంటే చాలా రోజుల తర్వాత ఈ ఊరొచ్చాం కదా, నీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. అందరం సంతోషంగా ఉండాలని ఆయన నేను గుళ్ళో నిద్ర చేయాలనుకుంటున్నాం. చెప్పండి. అందరూ సంతోషంగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు? అలా చెప్తేనే వాళ్ళు పంపిస్తారు. ఎన్నడూ లేనిది కొత్త అలవాటు ఏంటోదినా? గుళ్ళో నిద్ర చేయటం మంచి అలవాటే కదమ్మా. తనంటోంది గుళ్ళో నిద్ర చేయడం గురించి కాదు, మీరందరి సంతోషాల గురించి ఎప్పుడూ ఆలోచించరు కదా అని. మేం ఒకరి చెడు ఎప్పుడు కోరేమమ్మమ్మా? హఠాత్తుగా అందరి గురించి ఎందుకు ఆలోచిస్తున్నట్టు? ఏ మీరేనా ఆలోచించేదే? మేము ఆలోచించకూడదా? ఏ మేం గుడికి గుప్త నిధుల కోసం పోతున్నాం అనుకుంటున్నారా ఏంది? పొడురు దొంగసిలిప్పవ్వకు. ఏదో కుటుంబం కోసం కష్టపడాలి అనుకుంటున్నాం, అదేమైనా తప్ప? గుడికి వెళ్లి నిద్రపోవడం కూడా కష్టమేనా అండి? ఏసీ గదిలో మెత్తటి పరుపుపై పడుకునేవాళ్లం. కటిక నేలపై పడుకోవటం, దోమలతో కుట్టించుకోవటం కష్టమే కదా చారుకేశా? అంత కష్టం మిమ్మల్ని ఎవరు పడమన్నారు? ఏంటండి? అరే ఎవరో చెప్తే మేము గుడికి పోతున్నాం అనుకుంటున్నారా ఏంది? మా అంతటి మేమే వెళ్తున్నాం, మాకెవరు చెప్పలేదు. మళ్ళీ ఈ ఊరికి వస్తామో లేదో తెలియదు. వచ్చినప్పుడే మొక్కులు తీర్చుకోవాలి కదా. మీతో మాట చెప్పాలని చెప్తున్నాం అంతే. సరే వెళ్ళండి. ఈ రకంగా అయినా ఆ దేవుడు మీకు మంచి బుద్ధిస్తే అంతే చాలు. జేజీ, నేను కూడా అమ్మమ్మ తాతయ్య వాళ్లతో గుడికి వెళ్తాను.
నువ్వెందుకమ్మా? నేను కూడా గుళ్ళో ఎవరు బాబు? ఉన్నారులే, ఆడ దయ్యం, ఆడ పిశాచి, ఆడ డ్రాకులు, ఆడ జాంబీ. రాత్రిపూట వాటినెందుకండి తలుచుకుంటున్నారు? భయపడగలరు. ఏకంగా తాళే కట్టాను, ఇంకెందుకు భయం? వీళ్ళు గొడవ పడుతున్నారు చంద్రిక. ఇదే మనకు మంచి అవకాశం. వెళ్ళి ఎత్తుకుదాం పదా. మీరు మాట్లాడుతూ ఉండండి, మేము అలా వెళ్ళి గుడి చుట్టూ 4 ప్రదక్షిణాలు చేసొస్తాం. రాత్రిపూట ప్రదక్షిణలు ఏమిటండి? మేమేం చేస్తా నీకెందుకురా? మరీ అంత భక్తి ఏమిటా అని అడుగుతున్నాను. భక్తి కాదురా, భుక్తాయాసం. ఓ, బాగా తిన్నామా గొంతులోకి వస్తున్నట్టుంది. అలా అలా తిరిగితే అరుగుతుంది కదా. తిన్నది అరక్క తిరుగుతా ఉంటున్నారా? ఏరా మేమేమన్నా నీ కెటకారమేనా? పదండి, మీతో పాటు నేను కూడా ప్రదక్షిణలు చేస్తాను. నువ్వెందుకు? నీకు కూడా తిన్నది అరగట్లేదా? నైట్ టైం వాకింగ్ చేయడం నాకు అలవాటు. అబ్బాయి వద్దంటున్నాడు కదమ్మా, నువ్వెందుకు వాకింగ్ చేయడం? ఆవిడ ఇష్టమండి, మధ్యలో మీరెందుకు అడ్డుపడుతున్నారు? ఎందుకైతే నీకెందుకురా? ఓ ప్రతిదానికి మధ్యలో దూరిపోతున్నావా? నీకైతే మీ అయ్యనేం చెప్పిన వాటి తింటాడో. తగుదునమ్మా అంటూ వచ్చావు భూమి ఎదికా. నీ వల్ల ఎవరికి రా ఉపయోగం? ఎవరికి ఉపయోగమా? పౌడరు ఏంటి అంతలా ఆవేశపడ్డావు? ఆవేశపడక. అరే మనం ఏదో పని మీద వస్తే అది చెడగొట్టడానికి తయారైతేట. మరీ అంత బీపీ ఎందుకు పౌడరు? పోతావేమోనని భయపడి చచ్చాను. ఏంది పోలేదని డిసప్పాయింట్ అయినవా? ఊరుకో పౌడరు, నువ్వు పోతే నా గ్లామర్ అంతా ఏం కావాలి? పద వెళ్ళి వెతుకుదాం. ఆస్తి అందం తప్ప మూడో ఆలోచనే లేదే నీకు? పద. పదా. ఏవండి, ఈ గుడి చాలా బాగుంది కదా. ఈ రాత్రి చాలా చల్లగా కూడా ఉంది కదా. ఏమిటి సార్ మౌనవ్రతం పట్టారా? మీ సార్కి నిద్ర వస్తున్నట్టుంది చారుకేశ. నిద్ర నాకా? ఇంపాసిబుల్. సాధ్యం అన్నారు, ఆవులిస్తున్నారు. మీకోసం జలక్కిచ్చా. ఏవండి, ఓ పాట పాడనా? పాట పాడితే నిద్రపోతాననుకుంటున్నావా? కళ్ళు మూసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి సార్. సాంగ్ వినిపించడం కాదు కదా, స్లీపింగ్ పిల్స్ మింగించినా సరే నిద్రపోను. ఈ గబ్బు చీకట్లు ఏం కనిపించటం లేదు చంద్రిక. సెల్ ఫోన్ ఉంది కదా పౌడరు, ఇందులో టార్చ్ వేసి వెతుకుదాం. నీకు బుర్ర బాగా పనిచేస్తుంది చంద్రిక. నిజంగా మీకు నిద్ర రావట్లేదా? ఏ, నన్ను నిద్రపుచ్చి నువ్వేమైనా చెయ్యాలనుకుంటున్నావా? దివ్యం ఏం చేస్తారు సార్? నాకంతా తెలుసు. మీరేంటో ఈ గుడేంటో మ్యాటర్ అంతా కనిపెట్టాను. ఏమీ లేదండి, మీరు నిద్రపోండి. తమరు ఎక్స్ట్రా ఆపండి. మీరు ఊరికే అనుమానిస్తున్నారు సార్, ఏమీ లేదు. తమరు నోరు ముయ్యండి. మీరు కానీ నిద్రపోకపోతే నీపై ఒట్టేసుకుంటావా? ఇలాంటి వాటికి మనం బెదరం. నువ్వు ఏం చేసినా సరే నా కంటిపై ఆ కునుకు తెప్పించలేవు. చాణక్య ఇక్కడ. మేడం వాళ్ళు వచ్చేస్తున్నారు మేడం. పదండి మేడం, త్వరగా పదండి మేడం, వాళ్ళు వచ్చేస్తున్నారు. పదండి మేడం. అయ్యో అమ్మమ్మ, అయ్యో అమ్మమ్మ, ప్రసాద్ గారు. తాతయ్య.
చారుకేశ వాటర్ తీసుకురాపో. అమ్మమ్మా, తాతయ్య. ప్రసాద్ గారు, ఇక్కడ ఏమీ లేదు. మరి అయితే వెళ్ళిపోదాం రండి మేడం. పద. అమ్మా, ఏమైనా కనిపించిందా? లేదు. వాళ్ళకు కనిపించిందా? లేదమ్మా, ఎదుగుతూనే ఉన్నారు. ఎంత వెతికినా ఏమీ కనిపించదు. మేమెలాగోలా గోడ దూకి వెళ్ళిపోతాము. మీరు మార్నింగ్ వచ్చేయండి. పద నాగభూషణం. ఏమీ లేని దానికి అనవసరంగా కాళ్ళు నొప్పులు పుట్టేలా వెతికాం. మనం పిచ్చోళ్ళం చంద్రిక. వాళ్ళు మనకంటే పెద్ద పిచ్చోళ్ళు. ఇంకా వెతుకుతూనే. గుళ్ళో ఏదో ఒక ఆధారం దొరుకుతుంది అని స్వామీజీ చెప్పారు. కానీ ఇక్కడ ఏమీ లేదు. వృధా ప్రయత్నం అయింది దివ్యమ్మ. ఇప్పుడు ఏం చేద్దాం? ఎలాగైనా శశిని కాపాడాలి చారుకేశ. దేవుడు ఒక్క అవకాశం ఇస్తే చాలు. కాపాడాల్సింది శశమ్మన కాదు దివ్యమ్మ, మిమ్మల్ని కాపాడాలి. మీ ప్రాణాలే ఆపదలో ఉన్నాయి. భగవంతుడా, ఒక్క అవకాశం ఇవ్వు. ఒకే ఒక్క అవకాశం ఇవ్వు. మా జేజి చేసిన యజ్ఞాలు, యాగాలు, మా నాన్నమ్మ చేసిన పూజలు, మా అమ్మ నాన్నల మంచితనం, వీటికి ప్రతిఫలంగా ఒక్క దారి చూపించు. ఏడు తరాలుగా కరుణించని దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు? వెళ్ళిపోదాం పదండి దివ్యమ్మ. ఇక మనకే దారి లేదా చారుకేశ? ఈ ప్రయత్నం అంతా వృధాయేనా? ఆ దేవుడు కరుణించడా? చావులు కొనసాగుతూనే ఉంటాయా? జేజీ ఆఖరి కోరిక నెరవేరదా? అమ్మ నాన్నల ఆత్మలు శాంతించవా? బాధగా ఉంది. శశికి నా మొహం ఎలా చూపించాలి? ఎలా చూపించాలి? ఆ శాపం ఏదో నాకెందుకు రాకూడదు? ఆ శాపంతో నేనెందుకు చనిపోకూడదు? మనకే దారి చూపించకపోయినా కనీసం చావు దారినైనా నాకు మళ్లించొచ్చు కదా ఆ దేవుడు. ఆ ఇంటి కోడళ్ళు చనిపోయే బదులు ఆడపడుచుని నా ప్రాణం తీసుకోవచ్చు కదా. దివ్యమా, చావు నాకైతే సంతోషంగా చనిపోతాను చారుకేశ. అమ్మాయికురాలైన శశిని బ్రతికించుకుంటాను. కనీసం ఆ వరాన్నైనా నాకు ఇవ్వు భగవంతుడా, నాకివ్వు. అది వరం కాదమ్మా, శాపం. ఆ శాపం నీకే. శశికి బదులు నేను చనిపోతాను. ఆ వరాన్ని నాకివ్వు దేవుడా, నాకివ్వు, నాకివ్వు.
అమ్మో. ఏమైనా కనిపించిందమ్మా? లేదమ్మమ్మా. ఇక్కడ ఏమీ లేదమ్మా. అనవసరంగా మీతో పాటు మేము వచ్చాం. అంటే మీరు ఇక్కడికి నిద్ర చేయడానికి రాలేదా? అందుకే వచ్చాం. ఆ? నిజం చెప్పండి, వేరే ప్లాన్ తో రాలేదు కదా? మేమెందుకు ప్లాన్ చేస్తామమ్మా, మాకేం అవసరమా? పదండి, అయితే తెల్లారే వరకు గుళ్ళోనే నిద్ర చేద్దాం. పదండి. పదండి. తెలియాల్సింది ఇంకోటి ఉంది. నైట్ నన్ను నిద్రపుచ్చి మీరేం చేశారు? మేమేం చేస్తాం బాబు, నువ్వెప్పుడు కళ్ళు తెరుస్తావని నిన్ను చూస్తూ జాగారం చేశావా? అన్నట్టుగానే మాతో జాగారం చేయించావు కదా బాబు. మీరు కాదు. ఇదేం చేసిందో చెప్పండి. నేను జాగారం చేశానండి. నేను నమ్మను. ఏదో కారణంతోనే నువ్వు గుడికొచ్చావు. నన్ను నిద్రపుచ్చి ఏదో చేశావు. అదేంటో చెప్పు. ఏమీ చేయలేదు సార్, మీరు మీ అనుమానమును. పదండి ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్దాం అంటున్నారంటే వీళ్ళొచ్చిన పని పూర్తయిందన్నమాట. ఎలాగైనా మీకు దెయ్యాన్ని చూపిద్దామని. ఇదిగో, ఇదో పెద్ద దయ్యం. సర్లే అండి, ఈ దయ్యాన్ని కోరి కట్టుకున్నారు కదా. కొరివితో తలగొక్కుంటున్నానని అప్పుడు అనుకోలేదే. అబ్బబ్బబ్బబ్బా, ప్రొద్దున్నే మొదలు పెట్టారా? పదండి సార్ వెళ్దాం. అబ్బా, తల నొప్పిగా ఉందా? తొందరగా ఇంటికి పోయే ఏడేడిగా కాఫీ తాగాలి. అవునండి, 2 కప్పులు కాఫీ తాగితే తప్ప ఈ తలనొప్పి తగ్గేలా లేదు. పదండి. దివ్యమ్మా, సార్ని ఎలా పడుకోబెట్టారు? హిప్నోటైజ్ చేసి. నిజం చెప్పండి. మీరు సూపర్ దివ్యమ్మా. లేకపోతే మీ సార్ నా మాట వింటారా? చారుకేశా, ఏం లేదు సార్, మీరు గ్రేట్ అని చెప్తున్నానండి. అమ్మా, ఒళ్ళంతా పులిసిపోయింది మేడం. ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదు. కళ్లకు టార్చ్ లైట్లు పెట్టుకుని వెతికినా గుళ్ళో ఏమీ కనిపించలేదు. మనకే కనిపించలేదు అంటే వాళ్లకు ఏమీ కనిపించుండదు. అసలు ఆ గుళ్ళో ఏ రహస్యం ఉండుండదు. కరెక్ట్ మేడం, మనకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది విని మనం ప్రయాసపడ్డాం. మన వైపు నుంచి ప్రయత్న లోపం ఉండకూడదు కదా నాగభూషణం. అయినా నాకు అనుమానం వచ్చింది. ఇన్ని తరాలుగా చావులు ఆగలేదు అంటే అసలు శాప విమోచనం అనేదే లేదు. చావులు కంటిన్యూ కావాల్సిందే. ఈ మాట ఇంకా బేషుగ్గా ఉంది మేడం. అంటే ఏంటి సార్ ఈ పల్లెటూరుకు వచ్చారు? పువ్వు ఎక్కడుంటుందో తుమ్మెద అక్కడే వాలుతుంది. మెరుపు వెనకే ఉరుమొస్తుంది. నా దిల్ ఎక్కడో ఈ దిల్వాలే అక్కడే ఉంటాడు.
మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. నువ్వు చేసిన టైం వేస్ట్ కన్నా రాత్రంతా గుళ్ళో జాగారం చేసినట్టు ఉన్నారు. ఇప్పుడే వచ్చారా? ఆ విషయం మీకెలా తెలుసు సార్? మీ మేడం ఎక్కడున్నా నాకు సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. మేము దేవీపురం వచ్చినట్టు మీకు తెలుసు, కానీ రాత్రి గుళ్ళో ఉన్నట్టు మీకెలా తెలుసు సార్? దేవుడు చెప్పాడు. ఊరుకోండి సార్, దేవుడికైనా నోరుందా చెప్పడానికి? అరే నాగి, నీకు చెయ్యి, కాళ్ళు, ముక్కు, కళ్ళు. నేను ఇంకా వాగేశానేమో అనుకున్నాను. మంచి పని చేశావురా అభి. కాకపోతే ఫలితం దక్కలేదు, ఏమీ దొరకలేదు. మా ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరైందిరా. పదచంద్రిక వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. అబ్బో, ఆ భగవంతుడికి మన మీద దయ లేదు, ఇంకా పరీక్షిస్తూనే ఉన్నాడు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండట్లేదు. బాధపడకండి బామ్మగారు, ఆ దేవుడు ఏదో ఒక దారి చూపించకపోడు. జడ్జి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? మీరెంత వెతికినా ఏమీ దొరకలేదట కదమ్మా. ప్రసాద్ అన్నయ్య చంద్రిక వదిన చెప్పారు. దానికే బామ్మగారు బాధపడుతున్నారు. స్వామీజీ చెప్పిన శాప విమోచనం చూడు. చూడు చారుకేశ, చూడు. మీ ప్రయత్నం వృధా కాలేదు దివ్యమ్మ. మీ కష్టానికి ఫలితం దక్కింది.
ఈ విషయం జేజీకి నాన్నమ్మకి అన్నయ్యకి తెలిస్తే ఎంతో సంతోషిస్తారు. ప్రసాద్ గారికి చంద్రిక గారికి చెప్పొద్దమ్మా. వాళ్ళు ఇక్కడికి రావడం వెనుక మీ పిన్ని గారి కుట్ర ఉందేమో అని నాకు అనుమానంగా ఉంది. నాకు సేమ్ డౌట్ ఉంది చారుకేశ. వాళ్ళకి తెలియకూడదు. త్వరగా ఫోటోలు తీయండి దివ్యమ్మా. ఇదిగో. అమ్మా 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 అమ్మా. ఏంటి భయం వేస్తుందా? చావు దగ్గరగా కనిపిస్తోందా? ఎందుకమ్మా మాపై నీకంత కోపమా? నాగభూషణం, మేడం గన్ తీసుకురా. ఇద్దరిని కాల్చి పారేస్తాను. అంత తప్పు మేమేం చేసావు నిత్య? ఏం చేశారా? నేను చెప్పిన పని మీరు కరెక్ట్ గా చేయలేదు. ఏం పనమ్మా? నిన్న రాత్రి గుళ్ళో మీకు వాళ్ళకి ఏమీ కనిపించలేదు అని చెప్పారు కదా. మీకు కూడా ఏం కనిపించలేదు కదమ్మా. కానీ వాళ్ళకి కనిపించింది. అది తీసుకుని వాళ్ళు స్వామీజీ దగ్గరికి వెళ్లారు. సంస్కృతంలో ఉన్న దాని భావం తెలుసుకున్నారు. ఆ తంతు చేయాల్సిన ఋషికుల కోసం శాపం పెట్టిన పంతులింటికి వెళ్లారు. ఎప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇదంతా నీకెట్ట తెలిసిందమ్మా? మేడం గారికి ఎలా తెలిసిందో పక్కన పెట్టండి. వాళ్ళ కూడా ఉన్న మీరెందుకు తెలుసుకోలేకపోయారో అని మేడం అడుగుతున్నారు. అంటే మీకున్న తెలివితేటలు మాకు లేవు కదమ్మా. అప్పటికీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నీకు చెప్తూనే ఉన్నాం కదా. వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారన్నది మాత్రమే కాదు, ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోవాలి. ఎంత తెలుసుకున్న దానివి ఆ కాస్త తెలుసుకోలేవమ్మా? అంతా మా మేడం గారే తెలుసుకుంటే మీరెందుకు? పంతులింట్లో వాళ్ళకి ప్రూఫ్ దొరికింది. వాళ్ళు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో అది తెలుసుకోవాలి. లేదంటే ఆ దివ్య బతికిపోతుంది, నా కల చెదిరిపోతుంది. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. డిస్టర్బ్ చేయకుండా వెళ్తారా? ఆ? నేను వచ్చిందే నిన్ను డిస్టర్బ్ చేయడానికి. ఎలా వెళ్తాను? సార్, మేడం గారు అసలు కోపంలో ఉన్నారు. ఉంటది. అనుకున్నదొక్కటి అయినదొక్కటి అయినప్పుడు కోపం వస్తుంది. ఈ దొంగలు పోలీసులకి దొరకనంత వరకే జల్సాలు చేస్తారు. దొరికారు అనుకో, ఇదిగో మీ మేడం లాగా ఫ్రస్ట్రేట్ అవుతారు. నేను మీకు ముందే చెప్పాను, మీ పాపిష్ట కళ్ళకి ఏమీ కనపడదు అని. మీకు దొరకనిది దివ్యకి దొరికే ఉంటుంది అని. ఇంకా మీ పని అయిపోయినట్టే, లగేజ్ సర్దుకోండి. ఇల్లు అలకగానే పండగ కాదు. ఈ నిత్య అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోదు. ఒప్పుకోవాల్సిందే బంగారం. ఎందుకంటే అక్కడ ఉన్నది దివ్య. అవును, మీరేంటిక్కడ? ఎన్నిసార్లు తిన్నింటి వాసాలు లెక్క పెడతారు? మీకు మనసాక్షి అనేదే లేదా? క్యారెక్టరే లేదా? ఎంతసేపు దీని మోచేతి నీళ్లు తాగాలని చూస్తున్నారు? ఇదేమన్నా మదర్ తెరేసా అనుకుంటున్నారా మిమ్మల్ని పోషించడానికి? మీరు దీనికి ఎంత సాయం చేసినా మిమ్మల్ని తన కాళ్ళ కింద చెప్పులా చూస్తుంది తప్ప మీకు ఎలాంటి గౌరవం ఉండదు. ఇన్ని సంవత్సరాల నుంచి తనతోనే ఉన్నారు. ఇంకా తన గురించి మీరు తెలుసుకోకపోతే ఎలా? పాముకి పాలు పోసినంత మాత్రాన అది కాటేయకుండా ఉండదు. ఇది కూడా అంతే. పామిది, మిమ్మల్ని మింగేసే కొండ చిలువ. సార్, మా మేడం గారిని మీరు అలా తిట్టడం ఏం బాలేదు సార్. ఏంట్రా గుంటనక్క, ఎక్కడా పోస్ట్ లేనట్టు తన పక్కనే చేరావు. మంచి శాలరీ ఇస్తుందనా? పాపపు సొమ్ము ఏమరుతుందిరా? 10 మంది మంచి కోరేవారి దగ్గర 10 రూపాయలు ఇచ్చిన పని చెయ్యి, కనీసం పుణ్యమైన వస్తుంది. కానీ ఇలాంటి వాళ్ళు 10 లక్షలు ఇచ్చినా పని చేయకూడదు, పాపం వస్తుంది. చేసిన నీతి బోధనలు చాలు, బయలుదేరండి. ఎక్కడికి వెళ్లేదే? నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. చూడండి, ఇప్పటికైనా మేల్కొని
మీరు కరెక్ట్గా ఉంటే దివ్య అభి మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. మీరు కాలు మీద కాలు వేసుకుని హాయిగా బతకొచ్చు. ఈ పాము నీడలో మాత్రం ఉండకండి. ఉంటే చచ్చిపోతారు. తర్వాత మీ ఇష్టం. నేను చెప్పింది చేయకపోయినా కూడా చేస్తారు. మీ బతుకు మీ ఇష్టం కాదు, నా ఇష్టం. ఏంటమ్మా, నేనున్నప్పుడే వాళ్ళని బెదిరిస్తున్నావు? అంత ధైర్యం వచ్చిందా నీకు? ఇప్పుడు కొత్తగా రావడం ఏంటి? బై బర్త్ ధైర్యం నాతో ఉంది. ఇకపై అవునమ్మా, శాపం పెట్టిన పంతులింట్లో మీకేం దొరికింది? ఇన్ని తెలుసుకున్నారు, అది తెలుసుకోలేరా? ఎంతైనా మీరు మా వెల్ విషర్స్ కదా. అంటే అన్ని తెలుస్తాయా ఏందమ్మా? అసలు ప్లాన్ ఏంటో చెప్పు. మళ్ళీ మీరెవరితో చెప్పకూడదు. ప్రాణం పోయినా ఎవరికి చెప్పమమ్మా. చెప్తే నిజంగానే ప్రాణాలు పోతాయి. ప్రాణం మీదకి ఎందుకు తెచ్చుకుంటామమ్మా? భద్రంగా ఇంట్లో దాచుకుంటాం. చెప్పమ్మా చెప్పు. ఇప్పుడు శాపం ఉంది కదా, కొన్నాళ్ల ముందు లేదు, కొన్నాళ్ల తర్వాత ఉండదు. ఉండి లేనట్టుగా శాపం ఉండి లేకుండా ఉంటుంది. ఉంటే ఉన్నట్టు, లేదంటే లేనట్టు. లేకుండా ఉంది అనుకున్నామో ఉంటుంది, ఉన్నా లేదు అనుకున్నామో లేదు. ఇది ప్లాన్. మీకు అర్థమైంది కదా? ఎవరికి చెప్పకండి, సీక్రెట్. ఏమే ఆ పిల్ల చెప్పింది నీకేమైనా అర్థమైందా? శాపం ఉంది అంటుంది, లేదు అంటుంది, అదే ప్లాన్ అంటుంది. అసలు నాకేం అర్థం కావట్లా. నాకర్థమైంది. మనం గాల్లో బాణం వేశామని దానికి అర్థమై మనకి అర్థం లేని మాటలు చెప్పి వెళ్ళిపోయింది. ఏంది తను చెప్పిన మాటల్లో అంత అర్థం ఉందా? అర్థమే లేని దాని గురించి మళ్ళీ అర్థమేంటి పౌడరు? అది మనకేమీ చెప్పలేదు. మరి నిత్యకేం చెబుదామా? ఎలాగోలా తెలుసుకుని చెప్పాలి, లేదంటే నిత్య మన బ్రతుకుల్ని అర్థం లేకుండా చేస్తుంది. ఏంటి చారుకేశ నువ్వు చెప్పేది? అంతా విని ఇంకా ఏమిటి అని అడుగుతారేమిటి బాబు? ఇంతకంటే వివరంగా చెప్పడం నా వల్ల కాదండి. అలా సగం సగం చెప్తే నాకేం అర్థమవుతుంది? అందుకే బాబు అప్పుడప్పుడు పువ్వుల్ని చూడాలి అనేది. బూతులు మాట్లాడక చారుకేశ. బూతులేమిటండి? మీ పెళ్ళై పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. అసలు ఎంత రొమాంటిక్ గా ఉండాలి మీరు. ఈ సిచ్యువేషన్ లో రొమాన్సా? అంటే ఎప్పుడు ట్రాజడీ కింగ్ లాగే ఉంటారా? నవరా? అది కాదు చారుకేశ. ఏది కాదండి? దివ్యమని చూడండి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా చాణక్య సార్తో నవ్వుతూ ప్రేమగా ఉంటారు. అందుకే సార్ను మేనేజ్ చేస్తాను అన్నారు. అలాగే మీరు కూడా శశమ్మను మేనేజ్ చేయాలి. ఎలా చేయాలి? ఇది కూడా నేనే చెప్పాలా అండి? ఓ 2-3 మూరలు మల్లెపూలు తీసుకెళ్ళండి. ఆల్రెడీ శశి మల్లెపూలు పెట్టుకుంది కదా, మళ్ళీ ఎందుకు? ఓ మై ట్రాజడీ కింగు, ఆవిడ మల్లెపూలు పెట్టుకోవడం వేరు, మీరు పట్టుకు వెళ్ళడం వేరు. సరే, మల్లెపూలు తీసుకెళ్తాను. తర్వాత తర్వాత ఏమిటని అడుగుతారేమిటండి? మీకు తెలీదా? అందుకే కదా అడుగుతున్నాను. ఏమీ తెలియకుండా ఎలా ప్రేమించారండి? ప్రేమించడానికి పూలు అవసరం లేదు. అవునులేండి, పెళ్ళయ్యాకనే వాటి అవసరం పడుతుంది. ముందు నీ ప్లాన్ ఏంటో చెప్పు. మల్లెపూలు తీసుకువెళ్ళండి, శశమ్మ తల్లో తురమండి, పక్కనే కూర్చుని ప్రేమగా మాట్లాడి మీ వైపు తిప్పుకోండి. ఆవిడ మనసు మైండు మార్చండి. మిమ్మల్ని ఏ ప్రశ్నలు అడగకుండా చేసుకోండి. మీరు ఏం చెబితే అది శశమ్మ వినేలా చేయండి. అప్పుడే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అంతా బాగుంది గాని నువ్వు చెప్పిందంతా నేను చేయగలనా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీ వైఫ్నే కదా నేను ఐస్ చేయమన్నాను. శశమ్మ మీ మాట వింటే శశమ్మ మాట చాణక్య సార్ వింటారు. అప్పుడు దివ్యమ్మ ఆవిడ పని ఆవిడ చేసుకుపోతారు. లేదంటే చాణక్య సారి దివ్యమ్మకు అడ్డుపడతారు. అప్పుడు మనం మహేశ్వరం వెళ్ళలేము.
చాణక్య సార్ గురించి మీకు తెలుసు కదా, పట్టుకుంటే వదలరు, ఆ తర్వాత మీ ఇష్టం. అది కాదు చారుకేశ, నాకు ఇవన్నీ అలవాట్లేదు, నా వల్ల కాదు. అలవాటు లేదు వల్ల కాదంటే ఎలాగండి? పెళ్ళయింది కదా, అన్ని అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు అంటూ మూత బిగించుకుని ఉండకూడదు, అప్పుడప్పుడు నవ్వాలి, రొమాంటిక్ గా ఉండాలి, అప్పుడే మీరు అందరికీ నచ్చుతారు. అవును, నీకు పెళ్లి కాలేదు కదా, ఇవన్నీ నీకెలా తెలుసు? ఇప్పుడు అది అవసరం అండి? చెప్పింది చేయకుండా నా పెళ్లి గురించి అడుగుతున్నారు. ఏమండి, ఈ రోజు నుంచి మీరు ట్రాజడీ కింగ్ కాదు, రొమాంటిక్ హీరో. వెళ్ళండి, వెళ్ళి మీ క్యారెక్టర్ మార్చుకోండి. అంతేనంటావా? ఈ నైట్ మీ పెర్ఫార్మెన్స్ ని బట్టే రేపు మన ప్లాన్ ఆధారపడి ఉంది. మీరు టైం వేస్ట్ చేయకుండా వెళ్ళండి బాబు. ఏంటి ఇద్దరు ఏదో సీరియస్ గా డిస్కస్ చేస్తున్నట్టున్నారు? ప్లీజ్ కాసేపు డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి. కిడ్నాపా, మర్డరా, రాబరీయా? ఏం ప్లాన్ చేస్తున్నారు? ఏం ప్లాన్ చేస్తే మాత్రం పోయి పోలీసులకు ఎలా చెప్తాను సార్? పాయింటే నాగి. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేనే మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. యూ క్యారీ ఆన్. అబ్బా, పెద్ద నసలా తయారయ్యాడు. వీడి పీడ ఎప్పుడు విరగడవుతుందో ఏంటో. ఏసీపీ అంకుల్ కాల్ చేస్తున్నారేంటి చార్కేశా? మీ పిన్ని గారితో పాటు వచ్చినట్టున్నారు, మాట్లాడండి దివ్యమ్మా. హలో సార్. ఆయన గురించి వదిలేయండి మేడం. అవును, మీ అక్కగారు అమ్మాయి ఏంటి పుణ్యక్షేత్రాలు ప్రశాంతత అంటున్నారు? శాపం పెట్టిన పంతులింట్లో వాళ్ళకి ఏదో దొరికింది. ఆ వారసుల గురించి వెతకాలి గాని అక్కడికి ఎందుకు మేడం వెళ్ళడం? ఏమైంది దివ్యమ్మా? కారణం లేకుండా అది ఏ పని చెయ్యదు. ఆ మహేశ్వరానికి శాప విమోచనానికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. అది ఏంటో మనం తెలుసుకోవాలి. మేడం, ప్రసాద్ గారు చంద్రిక గారు ఉన్నారన్న మాటే గాని వాళ్ళ వల్ల మనకు పైసా ఉపయోగం లేదు మేడం. అన్ని సగం సగం తెలుసుకుంటారు, అంతా తెలిసినట్టు బిల్డప్ ఇస్తారు. వాళ్ళ కెపాసిటీ అంతే. వాళ్ళని వదిలే నాగభూషణం. ఈ మహేశ్వరం గురించి ఆలోచించు. అక్కడ ఏముంది? అదే అర్థం కావడం లేదు మేడం. ఒకవేళ ఆ ప్రసాద్ గారు చంద్రిక గారు అక్కడ విషయాలు ఇక్కడికి మోస్తున్నారని దివ్యమ్మకు డౌట్ వచ్చి మనల్ని కావాలనే డైవర్ట్ చేస్తున్నారేమో. ఎస్, అది కూడా అయ్యుండొచ్చు. ఆ దివ్యకి తెలివెక్కువ. ఈ పాటికి అది మన గురించి స్మెల్ చేసుంటుంది. మనం మరింత కేర్ఫుల్ గా ఉండాలి. అవును మేడం, అసలే ఈ ఇళయరాజా మనతో ఉన్నాడు. మన గురించి అక్కడ చెప్పినా చెప్పొచ్చు. ఏంటి నా గురించే మాట్లాడుతున్నట్టున్నారు? మళ్ళీ ఎందుకొచ్చారు? అరే, నా ఫోన్ ఇక్కడ మర్చిపోయాను, తీసుకెళ్దామని వచ్చాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. యూ ప్లీజ్ క్యారీ ఆన్. ఫోన్ మర్చిపోయాను అంటున్నాడు. మనం మాట్లాడుకుంది రికార్డ్ చేయలేదు కదా? చేసే ఉంటాడు మేడం, ఎంతైనా పోలీసు కదా. ఈడియట్, ముందే చూసుకోవాలి కదా. హలో దివ్య. సార్, అదమ్మా విషయం. ఆ ఇంటి విషయాలు ఈ ఇంటికి చేరుతున్నాయి. తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్న మీ వాళ్లతో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండవు. వాళ్లపై నాకు ఫస్ట్ నుంచి డౌట్ ఉంది సార్. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. థ్యాంక్స్. మీ పిన్నితో కూడా నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండమ్మా. తను నిన్ను ప్రతిక్షణం వాచ్ చేస్తుంది. తెలుసు సార్, కానీ పిన్ని పగ కన్నా నా సంకల్పం గొప్పది. ఎస్ దివ్య, నాకు నీ శక్తి గురించి తెలుసు. నువ్వు అనుకున్నది సాధిస్తావు, గెలుస్తావు. థ్యాంక్స్ సార్. నువ్వు నీ ప్రాణం కోసం చేస్తున్న పోరాటం వృధా కాదమ్మా. నా ప్రాణం ఏంటి సార్?
ఐ మీన్ మీ ఆడపడుచు ప్రాణం. తనంటే నీకు ప్రాణం కదా. అవును సార్, నా చేతులతో తన పెళ్లి చేసి శాపం అంటగట్టాను. నేనే తనని చావు నుంచి తప్పించాలి. తప్పిస్తావమ్మా. నీపైన నాకు ఆ నమ్మకం ఉంది. ఆపై నీకు మీ అమ్మా నాన్నల బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఉంటానమ్మా. గుడ్ నైట్. డిన్నర్ చేసేటప్పుడే నాకు డౌట్ వచ్చింది చారుకేశ, ఈ మ్యాటర్ వాళ్ళు అక్కడికి పోస్ట్ చేస్తారని. మరి తెలిసి రామేశ్వరం గురించి ఎందుకు చెప్పారండి? చెప్పింది నిజమైనా సరే కొందరు నమ్మరు. మా పిన్ని నేను రాంగ్ రూట్ వెళ్తున్నాను అని అనుకుంటుంది. బట్ మనం వెళ్తుంది రైట్ రూటే. చూద్దాం. ఎలాగో ప్రాబ్లం ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం కదా, ఫైట్ చేద్దాం. వెంట ఉండి నడిపించు తండ్రి. వీళ్ళు మనల్ని ఎటువైపు నడిపించబోతున్నారో చూడాలి శశి. మహేశ్వరంలో వీళ్ళు ఏం చేయబోతున్నారో చూడాలి. ఈసారి మనం మోసపోకూడదు. లేదన్నయ్య, వాళ్ళని మోసం చేసైనా మనం నిజం తెలుసుకోవాలి. ముఖ్యంగా దివ్య ఏదో చేస్తుంది. తానేం చేస్తుందో తెలుసుకోవాలి. అబ్బా, గాజు ముక్క ఈ గదిలోకి ఎలా వచ్చింది? ఏం పగిలింది? ఈ ఫోటో ఫ్రేమ్ ఎప్పుడు పగిలింది? నానమ్మా, ఈ ఫోటో ఫ్రేమ్ నిన్న పగిలిందమ్మా. ఎలా పగిలింది? ఈ విషయం నీకు చెప్పకూడదనుకున్నా, కానీ ఇందాక జరిగిన సంఘటన సామాన్యమైంది కాదు. అందుకే నీ దగ్గర దాచకూడదని వచ్చాను. పుట్ట దగ్గర పాములు రావడానికి ఫోటో పగలడానికి సంబంధం ఏంటి నాన్నమ్మా? ఈ ఫోటో పగిలిందే పాము వల్ల. శాపం శశికైతే పాము నీ ఫోటోని ఎందుకు కాటేసిందని జేజీ అడిగింది. శశి నువ్వు కాపాడుతున్నావని పాము నీపై కోపం పెట్టుకుందని చెప్పాను. కానీ ఇందాక పుట్ట దగ్గర అన్ని పాములు నీ వంక కోపంగా చూస్తుంటే భయంతో ఒళ్ళు జల్దరించింది దివ్య. శశి నువ్వు కాపాడాలనుకోవటం వల్లే ఇదంతా జరుగుతుందని అనిపిస్తోందమ్మా. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను తప్పు చేసేసాను నాన్నమ్మా. శాపం ఉందని తెలియక అన్నయ్యతో శశి మెళ్ళో తాళి కట్టించాను. ఇప్పుడు తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా సరే, 100, 1000, లక్షల పాములు ఎదురైనా సరే వెనుకంజ వేయను. శశి ప్రాణాల కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. లేదమ్మా, ఎవ్వరి ప్రాణము పోకూడదు. దేవుడి దయవల్ల మహేశ్వరంలో వారసుడు దొరకాలి. తొక్కలో వారసులు దొరికారు. అయినా వాళ్ళ కోసం ఎత్తకుండా ఈ మహేశ్వరం ఏంటి చంద్రిక? గుళ్ళు గోపురాలు తిరిగితే శాపం పోతుందా, చావాగుతుందా?
శాపం మనకు కాదు, పోయేది మన ప్రాణం కాదు. ఎందుకు ఆవేశపడతావు పౌడ్రు? సరదాగా వెళ్ళి మహేశ్వరం చూసొద్దాం, పోయేదే ఉంది. నేను ఆవేశం ఆపుకున్నా, ఆ శాంతికేగాడు ఆపుకోడే. అనుమానంతో వీళ్ళంతా చూస్తాడో. అది నిజం చారుకేశ. చాణక్య, శశిలకు మనపై ఇంకా అనుమానం ఉంది. వాళ్ళ దృష్టంతా మన మీదే ఉంటుంది. వాళ్ళని తప్పించుకుని మనం మన పని చేయాలి. ఆ విషయం నాకు వదిలేండి బాబు. చాణక్య సార్ గురించి, శశమ్మ గురించి నాకు బాగా తెలుసు. ఏదో విధంగా వాళ్ళని నేను డైవర్ట్ చేస్తాను. మన పనికి అడ్డు తగలకుండా చేస్తాను. కానీ నాకు ఈ పాము గురించే భయంగా ఉందండి. పాము ఇంట్లోనే ఉందిగా. తలుపులన్నీ మూసి తాళాలు వేసి వెళ్దాం. అయినా పాము మహేశ్వరం దాకా ఎలా వస్తుంది? వీళ్ళందరినీ త్వరగా రమ్మని చెప్పు. బయలుదేరదాం. ఈ పామును తప్పించుకుని వెళ్తున్నాం, కానీ పాము కంట ప్రమాదకరమైన నిత్య గారు అక్కడికి వస్తారేమో. ఒట్టి డ్రైవింగ్ చేయడానికే నానా అవసరం పడుతుంటే మళ్ళీ సెల్ ఫోన్ డ్రైవింగా? నా వల్ల అయ్యే పనేనా? ఏంటి ఆలోచిస్తున్నావు? అంటే 2 చేతులతో నేను స్టీరింగ్ పట్టుకున్నాను కదా మేడం. నువ్వు ఖాళీగా లేవు, నేను ఖాళీగా ఉన్నాననే కదా. సారీ మేడం, నా ఉద్దేశం అది కాదు. సర్లే, నేనే చేస్తాను. ఎవరు? నిత్య. అతనికి ఇప్పుడు ఫోన్ చేసింది? దానికి వేరే పనే ఉంది. ఎవరు చేశారండి ఫోను? మాట్లాడండి. నీకెందుకురా, ముందు నువ్వు డ్రైవింగ్ చెయ్యి. కొచ్చి వదిలేలా లేదు, నువ్వే మాట్లాడు. హలో, కాల్ చేస్తుంటే కట్ చేస్తున్నారేంటి? నువ్వా సరోజా? నేను మా ఆయన, మా మనవరాలు దివ్య, తన భర్త చాణక్య, ఆయన పిఏ చారుకేశతో కలిసి మహేశ్వరం గుడికెళ్తున్నాం. ఓ, మీరు వాళ్లతో ఉన్నారా? ఎక్కడి దాకా వెళ్లారు? ఈ చీకట్లో ఏం కనిపిస్తుంది సరోజా? రోడ్డు పక్కన నేమ్ బోర్డ్స్ ఉంటాయి కదా. కారు వెళ్లే వేగంతో అవేం చూస్తామమ్మా. ఇదిగో మా ఆయనకి ఇస్తున్నాను, మాట్లాడు. సరోజ మీతో మాట్లాడుతుందట. ఏందమ్మా సరోజా, మీ ఆయన ఎట్టున్నాడు? అంత కుశలమేనా? ఆరోగ్యం అట్టుంది? ఏదైనా ఊరు బోర్డు కనిపిస్తే నాకు మెసేజ్ చేయండి. భలే దానివమ్మా. అట్టాగే. ఇప్పుడు ఏ బోర్డు కనబడట్లేదా? ఏందోనమ్మా, వినిపించటం లేదు. హలో హలో హలో. The subscriber you have dialed is currently switched off. షిట్, స్విచ్ ఆఫ్ చేశారు. ఇలా టార్చర్ పెడితే ఆఫ్ చేయకేం చేస్తారు? నువ్వెందుకు స్లోగా వెళ్తున్నావు? అంటే కొత్త రూట్ కదా మేడం, కొంచెం కన్ఫ్యూజ్ అవుతానేమోనని. అది కాక నైట్ డ్రైవింగ్ అంటే కొంచెం కష్టం మేడం. సరేలే, స్లోగానే వెళ్ళు. యాక్సిడెంట్ చేయకుండా కేర్ఫుల్ గా వెళ్ళు. అలాగే మేడం. ప్రమాదాన్ని వెంట పెట్టుకుని వెడుతున్నారు. మనిషి రూపంలోనూ మృగం రూపంలోనూ మీకు అనేక అడ్డంకులు కల్పిస్తుంది.
మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రమాదం మిమ్మల్ని వదిలిపెట్టదు. ఏమండి? ఏమైంది అభి? ఏం లేదు. మీ చెల్లెలి గురించి ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నారా? వాడికి దివ్య అంటే ప్రాణం అమ్మా. ఇప్పుడు మనందరి ప్రాణాలు ఈయన చేతుల్లో ఉన్నాయి బామ్మగారు. అభికి నువ్వన్నా కూడా ప్రాణమేనమ్మా. ఎవ్వరికి ఏమీ కాదు, కంగారు పడుకో.